Hello everyone and welcome to AMC Talks. Finally, the most awaited pan-Indian movie అయిన పుష్ప ది రూల్ యొక్క టీజర్ అనేది రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఇంతకి టీజరా లేక రిలీజ్ చేయబడిన గ్లిమ్సా అని. ఎందుకంటే దీనికి ముందు వచ్చిన గ్లిమ్సే కాస్త టీజర్ అన్నట్టు అనిపించింది. ఇది చూస్తేనేమో ఇంకా ప్రీల్యూడ్ లాంటి వైబ్సే వస్తున్నాయి. సో ఓకే, ఈ టీజర్ గురించి కాస్త ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ గా లాస్ట్ టైం బర్త్డే కి రిలీజ్ చేయబడిన పోస్టర్ నే ఇప్పుడు కాస్త టీజర్ గా రిలీజ్ చేశారు. అవును, ఆ లుక్ తోనే మాస్ ఉరా మాస్ అంటూ అల్లు అర్జున్ గారి గడ్స్ ని ప్రూవ్ చేస్తూ టీజర్ ని చూపించారు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ టీజర్ లో చూడడానికి అల్లు అర్జున్ గారి గట్స్ కనబడుతున్నాయి, ఆయన యొక్క మాస్ లుక్ కనబడుతుంది. అంతేగాని అంత సాటిస్ఫైయింగ్ టీజర్ అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే టీజర్ డ్యూరేషన్ అంతగా లేదు, టీజర్ అన్న ఫీల్ అస్సలు రాలేదు. ఏదో సాంగ్ ప్రోమోనా, సినిమా రిలీజ్ తర్వాత చేసే బ్లాక్ బస్టర్ ప్రోమోలా అన్న మాదిరిగా టీజర్ ని కట్ చేశారు. ఏంటి భయ్యా కావాలని నెగిటివిటీ చేస్తున్నావా అని అంటారేమో. ఈ మాట అనక ముందు మీరు ఒకసారి పుష్ప పార్ట్ 1 యొక్క టీజర్ ని చూడండి. అది ఎంత హైలైట్ గా ఉంటుంది, ఎంత డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుకొస్తుంది కదా. దాంతో పోలిస్తే పుష్ప 2 టీజర్ అంత గొప్పగా ఏం లేదు. ఇప్పుడు టీజర్ బాగాలేదు కదా అని చెప్పి సినిమా బాగుండదు అని కూడా నేను చెప్పను. బికాస్ అది సుకుమార్ సినిమా. టీజర్లు ట్రైలర్లు పట్టించుకుంటే అది ఒక బ్రెయిన్లెస్ థింగే. ఆయన యొక్క సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది. ఇంకా ఈ టీజర్ లో పుష్ప పార్ట్ 1 నుంచి పార్ట్ 2 కి కంటిన్యూషన్ గా పుష్ప ఎలా ఎదిగాడు అన్నట్టుగా తన్ని కవర్ చేస్తూ ఫుల్ రిచ్ గా చూపిస్తారు. రిచ్ గా చూపించడమే కాకుండా ఒక సింహాసనం పక్కన చూస్తేనేమో కంటైనర్, మరి ఇది ఎటువంటి సీన్ అవుతుందా అనే డౌట్ కొడుతుంది. బట్ అంతా మాస్ పోస్టర్ వదిలి తీరా తర్వాతి రోజేమో వేరే కైండ్ ఆఫ్ టీజర్ వదిలారు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప పార్ట్ 1 లోని హైలైటెడ్ రెఫరెన్సెస్ ని బాగా రిపీట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. లైక్ ఇంతకు ముందు వచ్చిన పుష్ప గ్లిమ్స్ లో పుష్ప బ్రాండ్ అంటూ తన చేతిని ఎలా చూపించాడో దాన్ని రిపీటివ్ చేశారు గ్లిమ్స్ లో. అండ్ వేరేస్ రీసెంట్ పోస్టర్ లో కూడా పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ తన గొడ్డలి రెఫరెన్సెస్ ని కూడా పెట్టారు. టైటిల్ కార్డ్ లోనేమో ఇండియాతో ఆగకుండా మిగతా దేశాల వరకు పుష్ప మార్కెటింగ్ సాగుతుంది అన్న క్వశ్చనింగ్ చేసేలా ఉంటుంది. అంతేకాకుండా పార్ట్ 1 టైటిల్ కార్డ్ లో కేవలం స్మగ్లింగ్ రెఫరెన్స్ తో ఎర్రచందనం మాత్రమే కనబడుతుంది. బట్ పార్ట్ 2 లో 2 అనే పదానికి ఎక్స్ట్రాగా గోల్డెన్ కలర్ ఆర్ ఎనీ అదర్ రెఫరెన్సెస్ కూడా కనిపిస్తాయి. అంటే ఇది ఎర్రచందనంతో ఆగనిదా అన్న ప్రశ్న కూడా ఉంటుంది. బట్ స్టిల్ దానితోనే స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 2 లో దాని యొక్క మెయిన్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో మేబీ పుష్పరాజ్ అలా కనబడకుండా పోవటం, జనాలంతా హడావిడి అవ్వటం, తన సడన్ ఎంట్రీ ఇలా జాతరలో ఉంటుందా, ఇలా జనాల్ని షాక్ చేస్తాడా, ఆర్ఎల్స్ ఈ గెటప్ ఎందుకు వేయాలి, అంత రిచ్ అయ్యాక కూడా మనోడు ఇలా సీక్రెట్ ఫైటింగ్లు చెయ్యాలా అనే కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్స్ ఉన్నాయి. ఐ మీన్ నేను ఇప్పుడు చెప్పేవన్నీ ఏదో కేవలం సినిమా ఎలా ఉండబోతుంది అనే అంచనాల్ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. అంతేగాని మూవీని క్వశ్చన్ చేస్తూ అది తప్పు ఇది ఒప్పు అని చెప్పట్లేదు. ఎనీహౌ టీజర్ లో మాత్రం అల్లు అర్జున్ గారి లుక్ అదిరిపోయింది. బట్ అది ఇంతకు ముందే చూసాం కదా, మరి ఎందులో సాటిస్ఫైయింగ్ గా ఏముంది? డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఓ 2 ఫైట్లు, ఒక డైలాగ్ ఉంటే బాగుండేదేమో. పోనీ అది వదిలేసిన డిఎస్పీ గారి మ్యూజిక్ కాస్త రిపిటేటివ్ ఆర్ రొటీన్ గా అనిపించింది. అలా అని చెప్పి బ్యాడ్ అని చెప్పలేను. వై బికాస్ ఇది కాస్త స్లో పాయిజన్ లాగా తర్వాత ఎక్కే అవకాశం ఉంది. అంటే మాస్ కట్ గా ఉంది కదా భయ్య టీజర్ అని మీరు అనొచ్చు. అఫ్ కోర్స్ ఉంది, కానీ సుకుమార్ గారి సినిమాలంటేనే ఒక ఇంటెలిజెంట్ గా కట్ చేయడం, చాలా డిఫరెంట్ వైబ్ ని క్రియేట్ చేయడం, అలాంటిదైతే ఈసారి మిస్ అయ్యారు. బట్ అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారి గట్స్ మాత్రం క్లియర్ కట్ గా టీజర్ లో కనిపిస్తుంది. సో అంతకన్నా ఇంకేం కావాలంటారు? ఐ థింక్ దట్స్ ఆల్. సో ఇక సినిమా మాత్రం 1000 కోట్లకు ఏ మాత్రం తగ్గదు అన్న అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. ఏంటి భయ్యా ఇంతసేపు టీజర్ గురించి బ్యాడ్ గా చెప్పి ఇప్పుడు 1000 crores అంటున్నారేమో అని షాక్ అవ్వకండి. బికాస్ నాకు ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా సుకుమార్ గారి బొమ్మ, డిఎస్పీ గారి సాంగ్స్, అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ దద్దరెళ్ళిపోతాయి యాజ్ లైక్ పార్ట్ 1 ఓన్లీ. కాకపోతే ఈ టీజర్ మాత్రం డిసప్పాయింటింగ్ గా ఉంది అని అంటున్నాను. బట్ సుకుమార్ గారి సినిమాని టీజర్లు ట్రైలర్ తో అస్సలు జడ్జ్ చేయలేము. బికాస్ ఈజ్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్. సో ఎనీహౌ, సో నాకు ఈ టీజర్ లో అంత గొప్ప డీటెయిలింగ్ కూడా కనిపించలేదు. బట్ చూద్దాం ప్రీవియస్ పోస్టర్స్ అండ్ టీజర్స్ తో కంపేర్ చేస్తూ ఈ టీజర్ లో ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయా అని కంప్లీట్ గా ఇంకో వీడియోలో బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈస్ మై రివ్యూ అబౌట్ పుష్ప 2 ది రూల్ టీజర్. సో మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.